ఏం కావాలి? రేపు జరిగింది అని వాళ్ళ కొడుకు తండ్రి చెప్తున్నారు. మరి దాన్ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ చేసినాము, జైలుకు పోయిండు, రేప్ కాలేదు అనేది ఆమె నిన్న మాట్లాడుతుంటే ఒక వీడియో మా దగ్గర. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు అరే వీడియో ఉంది, మీరు ఎవరైనా ఓకే చేస్తాం దానికే. ఒక్క నిమిషం నేను కూడా ఆ బిడ్డనే, ఆడబిడ్డను, ఆదివాసీ బిడ్డను. నాకు నిన్న తెలియగానే నేను వచ్చిన. ఈడ ఎవరికి డైవర్ట్ చేయాలని అవసరం నాకు లేదు. డైవర్ట్ చేసి పొలిటికల్ ఎవరికన్నా ఉంటే ఉండొచ్చు, బట్ నాకు అలాంటి అరెస్ట్ చేసినాం, కేసు పెట్టిరు. ఎవడో వదులుతాడమ్మా, ఎందుకు వదులుతాడు? ఎవడు వదులాడు? ఎవడు వదులాడు? ఆదిలాబాద్ అని వాళ్ళ కొడుకే ఇప్పుడు మీడియా సమక్షంలో చెప్పినప్పుడు మరి రేపు జరగలేదని ఎట్లా చెప్తున్నారు? ఓకే ఇప్పుడు మీరు మీరు అందరు ఉన్నారు కదా, నేను ఒక వీడియో నిన్న V6 ఉంది, నేను మాట్లాడింది కాదు కదా, వాళ్ళు మాట్లాడింది. అతను ఇప్పుడు వీళ్ళు మీడియా సమక్షంలో మరి మేమైనా వాళ్ళ రిపోర్ట్ మీద ఒక్క నిమిషం ఆపుతారా? కాబట్టి దాని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఓకే, మేము ఆల్రెడీ టెస్టులు చేయిస్తున్నాము. అరే నిన్ననే కదా మన దృష్టికి వచ్చింది. అన్నిట్ల మీద ఇట్లనే చేద్దాం తప్పకుండా చేద్దాం. మరి స్పందించేది ఎక్కడుంది? అరే స్పందించేది ఎక్కడుంది? ఓకే, బుల్డోజర్లు కూడా పెట్టి చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా చేద్దాం. చేస్తున్నాము, ఆల్రెడీ మీటింగ్స్ పెడుతున్నాము. ఏం చర్యలు తీసుకున్నారక్క? ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఏం జరుగుతలేదు? ఇమీడియట్లీ కేసులు పెడుతున్నాం, జైల్లో పెడుతున్నాము. తర్వాత కోర్టు ఉంది, మరి ఒక్క నిమిషం, కోర్టు ఉంది. మరి కోర్టును కాకుండా నన్ను ఇండివిజువల్ గా చేయమంటారా? యాక్షన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా చేస్తున్నాం. మహిళా కమిషన్ నిద్రపోతున్నట్టున్నావమ్మా నువ్వు. మహిళా కమిషన్ ఉండాలి కదా, నన్ను డౌన్ అనడానికి. మీరు కూడా ఆడకపోతున్నా కొంచెం అన్నా. రిపోర్ట్స్ వస్తున్నాయి కదా బయటికి, ఇంత దుర్మార్గం వీళ్ళు నా మీద.